లోపల చూడండి ప్లాస్టిక్ పూలతో ఎంత బాగా చేసినారు. సో షూక్ షాతీకి నేను తోఫిక్ బాయ్ అయితే పోతున్నాము. చక్కగా గుడలంగడి తీసుకొని వచ్చినాడు. ముందు లైట్లు కావాలి ఆయన అంటే ఈ మరిగా వెనక పక్క రెడ్ కలర్ లైట్ పెట్టి తీస్తే వీడియో భలే ఉంటుంది. ఇది వచ్చేసరికి 35 రియాలు ఉన్నది. ఇదేమో చిన్నది కానీ 70 రియాలు ఉన్నది. అది ఎత్తుకోబో దానికి కడుతుంలే ఛార్జింగ్ వల్ల ఏం లే. అది ఎత్తుకోబో అంటే అడిగిపోయిన తర్వాత అది ఈ చెట్టు కట్ చేసే వాళ్ళు చూడండి ఈ పైపుని ఒక దారం లాగా వాడుకొని దానికి కట్టేసి లాగుతున్నారు. ఒక్క గ్లాస్ నీళ్ళతోనే రెడీ అయిపోయింది. కరెంట్ వాళ్ళు అయితే వచ్చినారు. ఇదంతా పార్కింగ్ ప్లేసే. బండికి పెద్ద గ్యాప్ కూడా ఉండదు. ఇది మనకిచ్చింది సలాట్. చనిపోయారంట. ఈడేందంటే ఎవరన్నా చనిపోయారంటే వరుసగా ఒక వారం రోజుల దాకా వాళ్ళ ఇంటికి పోతూనే ఉంటారు. నమస్తే అందరికి, వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. సో నిన్నైతే బండ్లన్నీ బయట పెట్టేసినాం కదా. నిన్న సామాన్లన్నీ తీసుకొచ్చినాము. సో బండ్లో అంత చెత్త అంతా ఉంది. ఇంక పోయి బండి అంతా లోపలైతే కడగాల, లోపల క్లీన్ చేసుకోవాలంతే. ఏందో తోఫిక్ బాయ్ అయితే ఏదో పని ఉంది రా అని పొద్దున్నే లేపాడు నన్ను. చూద్దాము. ఫస్ట్ పోయి తోఫిక్ బాయ్ పని చూసేసి దాని తర్వాత పోయి నా బండి క్లీన్ చేద్దాము. क्या काम है? सुबह सुबह मेरा को उठाया। अरे भाई काम क्या है भाई, सुबह क्या है तुम्हारा गाड़ी इधर लगाया? हाँ गाड़ी इधर लगाया क्योंकि वो है ना, वो पेड़ है ना, वो काट సో వాళ్ళది కూడా చెట్టు ఏదో ప్రాబ్లం ఉంది, దాన్ని అయితే కట్ చేస్తున్నారు. మాకైతే ఇక్కడ కట్ చేశారు మొన్న. ఇప్పుడైతే తోఫిక్ బాయ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కట్ చేస్తున్నారు. ఆయన బండ్లు అయితే తీసుకొచ్చి పెట్టినాడు. ఇతనా బడా కైకు రకనా పోడినా కైకు. ఇంత పెద్ద చెట్టు దాకా అయ్యేంతవరకు ఎందుకు పెట్టాలా? ఇప్పుడు ఎందుకు చంపేయాలి దాన్ని? ఎంత పెద్ద చెట్టు చూడండి, చాలా పెద్ద చెట్టు. దానివల్ల 2 బండ్లకి నీడ. తోఫిక్ బాయ్ ఏమో నన్ను లేపేసి ఆయన పోయి పనుకునేసినాడు. బండ్లో అయితే మనం బండి క్లీన్ చేసుకుంటే మళ్ళీ మేడం ఆడుకుని పోవాలంటది. చూడండి ఎంత చెత్త ఉన్నది, ఎర్రగడ్డలు తొక్కు. దానికి ఈ మిషనే గురువు లాగేస్తుంది. చూసినారా, నీట్గా అయిపోయింది మిషన్తో లాగేసిన చెత్త అంతా. బండి అయితే నీట్గానే ఉన్నది, తుడసాల్సిన అవసరంలే. లోపల కూడా నీట్గానే ఉంది, ఎందుకంటే నిన్న మేడం రాలే కాబట్టి అసలు ఏం గలీజ్ అవ్వాలా. సో ఇంకా పోయి మనం రెడీ అయిపోతే మేడం అయితే ఆడిపోదు, ఎందుకంటే నీళ్ళు రావడంలే. నాకు బాత్రూంలో కూడా నీళ్ళు రావడంలే, కరెంటు కూడా లేదు. పైన రూమ్లో అంటే పైన వాళ్ళకి లేదు, కింద అయితే ఉంది. సో చూద్దాం, ఇంకా నీళ్ళు పోసుకొని రెడీ అవ్వాలా. తోఫిక్ బాయ్ రూమ్లో కన్నా పోయి రెడీ అవుదాము, ఎందుకంటే నీళ్ళు పోసుకొని రెడీగా ఉంటే మళ్ళీ బయటికి ఎక్కడికైనా పోవాలంటే పోవచ్చు. తోఫిక్ బాయ్ అయితే పోయి పనుకున్నాడు, చూడాలి ఎట్టో. నా రూమ్లో అయితే నీళ్ళు చూడండి, ఇది మ్యాటర్. ఇంకా ఈడ కూడా రావు, పెళ్ళోడు వచ్చినట్టు వచ్చినాయి. ఇంక ఈ నీళ్ళతో ఎప్పుడు కడిగేది మనము? ఆ నీళ్ళతో పల్లె కడగలేము, ఇంకా ఒళ్ళంతా ఎడ కడుగుతాం. చూడాలి, కొద్దిసేపు టైం తీసుకొని పోయి తోఫిక్ బాయ్ రూమ్లో అయినా స్నానం చేసి వస్తా. నేనైతే రెడీ అయిపోయినా, ఒక్క గ్లాస్ నీళ్ళతోనే రెడీ అయిపోయినా. నీళ్ళు అయితే పోసుకోవాలా, ఎందుకంటే తోఫిక్ బాయ్ని డిస్టర్బ్ చేయకూడదని నేనైతే నా రూమ్లోనే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని మొహం గేహం కడుక్కొని బ్రష్ అయితే వేసిన. సో మొత్తానికి ఎట్టవట రెడీ అయితే అయిపోయినా నీట్గా. సో ఇంకా మేడం కాల్ చేస్తే బయటికి పోతా, లేదంటే లే. ఇంకా టిఫిన్ అంటారా, ఇప్పుడే నేను నిన్న తెచ్చుకున్న చాక్లెట్లు ఒక గ్లాసు గవ్వ అయితే తాగిన. ప్రస్తుతానికి కొంచెంసేపు చూసుకొని టిఫిన్ అయితే తింటా, లేదంటే లే. బయట మాత్రము చూడండి కుమ్మాడు వారేసినాడు, చెట్టుని లేపేసినారు. మా దానికన్నా పెద్ద చెట్టు కానీ ఇది చాలా పెద్ద చెట్టు. దాన్ని కూడా ఎంత స్పీడ్గా నరికేసినారంటే చాలా స్పీడ్గా నరికేసినారు. అయిపోయింది ఆల్మోస్ట్. కరెంట్ వాళ్ళు అయితే వచ్చినారు, మాకు కరెంటు చెక్ చేసేదానికి. నీళ్ళు వచ్చినాయంటే నీళ్ళు పోసుకోవచ్చు. వాళ్ళైతే చెక్ చేస్తున్నారు. సో ఇదైతే పోయిందంట, దీన్ని అయితే మారుస్తున్నారు. ఇది ఏందో ఇది ఇంతలా ఉండొస్తుంది. అయ్యో అవి పానీ ఆగా. ఇప్పుడు నీళ్ళు వచ్చేసినాయి, కరెంటు కూడా వచ్చేసింది. అబ్బా ఫ్రిడ్జ్ నీళ్ళు చూడండి, బా ఏంటి పచ్చగా వస్తుంది నీళ్ళు అయితే వస్తున్నాయి. ఈ చెట్టు కట్ చేసే వాళ్ళు చూడండి ఈ పైపుని ఒక దారం లాగా వాడుకొని దానికి కట్టేసి లాగుతున్నారు.
ఏమున్నారా నాయన స్వామి పైపు అది దారమా దాన్ని పట్టుకొని ఈ పక్క వాలుస్తున్నారు. ఇప్పుడు కరెంట్ అయితే వచ్చింది. ఆగయా డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. ఫోన్ అయితే వచ్చేసింది నాకు. హలో ఓకే. మేడం అయితే బయటికి పోవాలంట. మేడము నేను స్నానం గీనం చేసి రెడీ అయిపోయినా, ఈ లైట్ అయితే ఇచ్చి చెక్ చేపి వాళ్ళ దగ్గర కరెంట్ వాళ్ళ దగ్గర అనింది. కానీ కరెంట్ వాళ్ళు మాకు తెలియదు అన్నారు. నేను చెక్ చేద్దాం అనుకున్నా, కానీ మేడం అయితే 5 నిమిషాల్లో బయటికి పోవాలనింది. బండి అయితే బయట ఉన్నది, లోపల తీసుకురావాలా. ఈ ఎండకి ఎండిపోతుంది బండి బయట. అప్పల సెగ ఏం చేయలేము. ఫస్ట్ అయితే మా ఏరియాలో ఉండే పాండా అనే షాపింగ్ మాల్కి అయితే వచ్చినాము. కింద పార్కింగ్ ప్లేస్ అనమాట ఇది. మేడం అయితే పైన పాండాలోకి పోయింది. ఇదంతా పార్కింగ్ ప్లేసే. చూసారా, బండికి పెద్ద గ్యాప్ కూడా ఉండదు, దగ్గరలోనే ఉంటుంది, దగ్గరగానే ఉంటుంది పార్కింగ్. మనమైతే ఇక్కడ పార్కింగ్ అయితే చేసినాము. 2 గేట్లు అయితే ఉన్నాయి. ఈడొక గేట్ ఉంది. మేడం అయితే ఇట్లా పోయింది. ఒకవేళ నేను ఇంకో గేట్లో నుంచి ఒకవేళ అక్కడి దాకా వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే అక్కడికి రాలేదంటే ఇక్కడికైనా వస్తాను నేను అండి. చూద్దాము. సామాన్లు అయితే తీసుకుంటుందండి మేడం. ఒకవేళ నన్ను పిలిస్తే పైకి పోయి సామాన్లు అయితే తీసుకురావాలా. ప్రస్తుతానికి నేనైతే పార్కింగ్ ప్లేస్లో అయితే ఉండా. మేడం అయితే కాల్ చేసింది ఇంకో గేట్ కాడికి రమ్మని. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అనమాట ఇంకో గేటు. ఆ గేట్లో నుంచి అయితే వస్తుంది మేడం. లోపల చూడండి, ప్లాస్టిక్ పూలతో ఎంత బాగా చేశారో. అదిలో జిద్దా అంట. ఆ పక్క మేడం అయితే ఇంటి దగ్గర అయితే ఇసిపెట్టేసిన. ఇంటి దగ్గర ఇసిపెట్టేసిన. నెక్స్ట్ వచ్చి నాకు డబ్బులు అయితే ఇచ్చి పోయి నువ్వు లైట్లు ఎత్తుకురా అనింది. 500 రియాలు అయితే ఇచ్చింది. 500 రియాలు. సో ఇది తీసుకొని పోయి నువ్వు, మన ఇంట్లో ఎప్పుడు కరెంట్ పోతుంది ఏమో తెలియదు, నీ రూమ్లో ఒక లైటు, మా ఇంట్లో ఒక 3 లైట్లు ఇచ్చేసేయి. ఒక లైట్ ఇంట్లో ఎగులుతూ ఉంటుంది, ఒక లైట్ నీ రూమ్లో పెట్టుకో, 2 ఎక్స్ట్రా పెట్టుకుందామని చెప్పి మొత్తం 4 లైట్లు అయితే తీసుకురామంది. సుఖ్ షాతి వినా కదా. సో సుఖ్ షాతీలో అయితే ఒక లైట్లు అయితే చూసిన, అది సోలారిటీ కానీ అవి బాగున్నాయి మేడం అని చెప్పిన. సో అయితే తీసుకురాపోనింది. అది ఒకటి వచ్చి 80 రియాలు ఎంతో ఉంది, చూపిస్తా చూడండి. సో సుఖ్ షాతీకి నేను తౌఫిక్ భాయ్ అయితే పోతున్నాము. క్యా తౌఫిక్ భాయ్ తుమ్మి వీడియో నికాలో. సో తౌఫిక్ భాయ్ అయితే కూడా వీడియో తీస్తున్నాడు. ప్రజెంట్ అయితే దారి పట్టినాము. అక్కడ మనకు కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి. మొన్న కద్దామకు కూడా యూనిఫామ్ తీసుకుంది కదా, ఆ లొకేషన్ అనమాట. అక్కడ ఒకటి మనకు సామాన్లు దొరికే ఒక అంగడి అయితే ఉంది. ఆ అంగడి పేరు వచ్చేసరికి బలాష్. అరబీలో బలాష్ అంటే ఫ్రీ అని అర్థము. ఫ్రీ అహై బలాష్. దాని పేరు వచ్చేసరికి అహై బలాష్ అంటే ఏదైనా ఫ్రీ అని, కానీ ఆడ లెక్క పెట్టుకోవాలా. సుఖ్ షాతీకి వచ్చేసినాము, కానీ ఇక్కడేమో క్లోజ్ చేసినట్టున్నారు. ఇదే బలాష్, ఇదేమో క్లోజ్ కర్దియా సామ్యసేనా. ముందు నుంచి ఉంది డోరు. ఇదంతా కూడా అదే, దానికి సంబంధించిందే. ఇక్కడ పెట్టేసి పోదాం లోపలికి. కోసుకు బోల్దాలేగా. చూసినారా, ఇక్కడ మనకు కావాల్సిన ఇంటికి కావాల్సిన సామాన్లు ఉంటాయి. గాజు సామాన్లు కానీ, ప్లాస్టిక్ సామాన్లు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ అన్నీ దొరుకుతాయి. మేడం అయితే 4 పీసులు తెమ్మనింది. లోపల ఉన్నాయో లేదో చూడాలి. 4 పీసులు ఆడ చూసినామో ఈ ఆధార్లో ఉన్నాయో. మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువులు, గాజు సామాన్లు అన్నీ ఉన్నాయి, స్టీల్ సామాన్లు అన్నీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు ఏడున్నాయో. ఇదేనా వచ్చింది? ఏడ వచ్చింది? ఇక్కడ కాదనుకుంటా. ఈ లైట్లు సోలార్ లైట్లు. ఇది వచ్చి ఒకటి ఉంటుంది రేటు. ये देखे कल 2 है बस. ये देखो छोटा का 70 है, ये 35 रियाल है. మనం ఇది వచ్చేసరికి 35 రియాలు ఉన్నది. ఇదేమో చిన్నది కానీ 70 రియాలు ఉన్నది. చూద్దాం మేడంకి మెసేజ్ చేసి ఏది కావాలో. నాకైతే ఇది నచ్చింది. ఇది లైట్ చూడండి ఎట్లా వస్తుంది, ఎట్లా వస్తుంది. కలర్స్ వస్తాయి దీంట్లో. మేడంకి అయితే 2 పెట్టినా.
ఇది ఇంత పెద్దదేమో 35, అదే 35 రియాలు, అదేమో 70 రియాలు. మేడం అయితే ఏది ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటుందో అది ఎత్తుకురా అనింది. చూద్దాము. ఈ మాదిరిగా వెనక పక్క రెడ్ కలర్ లైట్ పెట్టి తీస్తే వీడియో భలే ఉంటుంది. ఫేస్కి ఇట్లా పెట్టేసి తీస్తే చిన్నది భలే ఉండదు ఇది. కాకపోతే మేడంకి పెద్దది కావాలా, బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. పోయి లేదు వాళ్ళ దగ్గర ఒకటే ఉంది మనకు కావాల్సింది. అది ఎత్తుకోబో, దానికి కర్తూన్లే, ఛార్జింగ్ వల్ల ఏమి లే. అది ఎత్తుకోబో అంటే అడిగిపోయిన తర్వాత అది చెడిపోయిందంటే కర్తూన్ లేదు, బిల్లు లేదు, ఏమి లేదు, ఎట్టిస్తామంటారు. అందుకే మేడం అయితే వద్దు వచ్చేసేయి, ఇంకొక దాంట్లోకి ఏదన్నా ఇంకో షాపింగ్ మాల్లోకి ఏదన్నా పోయి చూడండి అనింది. తౌఫిక్ భాయ్ అయితే ఒక పనికి వస్తే ఇంకొక పని చేసినాడు. చక్కగా గుడలంగడి తీసుకొని వచ్చినాడు. ముందు లైట్లు కావాలి ఆయన అంటే నేనైతే 2 టీషర్ట్లు తీసుకున్నా. ఇదే షాపింగ్ మాల్. మొత్తం ఏదైనా సరే 25 రియాలు మాత్రమే. ఏది ఎత్తుకున్నా 25 రియాలే. ఏడుంది బోర్డు. 2 వచ్చి 50 రియాలు. जाना है, लाइट होना है ना. हाँ इधे అనమాట. क्या एंट्री? ओके एंट्री. इसका शॉप है एंट्री. 22 22 అంట షాపింగ్. అదే గుడల అంగడి ఆడైతే తీసుకున్నాము. ఇంకా పోయి లైట్ తీసుకోవాలా. లైట్ల కోసము మళ్ళీ ఇంకొక ఏరియాకి అయితే వచ్చినాము. ఈడైతే మొత్తం లైట్ల అంగళ్ళు అయితే ఉన్నాయి. ఏడన్నా దొరుకుతాయో లేదో చూద్దాం మనకు కావాల్సినవి. చూడండి ఎన్ని లైట్లు, మొత్తం లైట్లు, పగులు కూడా లైట్లు వేసి పెట్టారు ఈడంతా. ఈడ ఇన్ని అంగళ్ళు ఉన్నాయి కానీ అన్నీ కరెంటుకి సంబంధించిన లైట్లు ఉన్నాయి తప్ప బ్యాటరీకి లేవు. మొత్తం అన్నీ కరెంటుకి సంబంధించినవి. చూడండి ఎన్ని లైట్ల అంగళ్ళు ఉన్నాయో. ఈ నుంచి ఆడికి కొన మొదలయ్యా. इधर पूछो चल गया चलेगा घर. हाँ चलो चलते हैं. अभी इधर नहीं मिल रहा है, इतना घूमने का टाइम थोड़ी है. ఎండ అయితే మామూలుగా లేదు, సెగ దుమ్ము లేపేస్తుంది. ఏడైతే మాకు కావాల్సిన లైట్లు అయితే లేవు. ఇంకెట్టయితే ట్రైన్ ఇంటికి వెళ్ళిపోదాము. అన్నం కూడా తిన్నా పొద్దున్న నుంచి, ఆకలేస్తుంది భయంకరంగా. వీడన్నీ కూడా కొత్తగా ఇల్లులు కడతారు కదా, వాటికి సంబంధించిన లైట్లు అయితే ఉన్నాయి. కొత్త కొత్త డిజైన్లు అన్ని, సింకులు అట్లాంటివన్నీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ అయితే ఏం లేవు. అదే ఏమంటారు, బ్యాటరీకి అయితే ఏం లేవు. ఆ లైట్లకు ఒక దండం, వాళ్ళకి ఒక దండం రాసామి. పోయి ఆకలి వచ్చింది, అన్నం తెచ్చుకోవాలా. చూద్దాం ఏమన్నం ఇచ్చారో. గిన్నెలు లేవంట. అన్ని గిన్నెలు పెట్టుకొని ఇంట్లో గిన్నెలు లేవంట. ఈ ఒక్క గిన్నె కోసం పిలిచింది నన్ను. ఇది మనకిచ్చింది. ఇదేమో బీన్స్, మటను, 2 శక్తివంతమైన ఫుడ్ అనమాట 2. ఇంక ఇదేమో ఏంది పాస్తా, ఇంక ఇది సలాడ్. సో ఇది వేసుకొని ఇంకా భయంకరంగా ఆకలిలో ఉన్నాను నేనైతే. మన దగ్గర కూరలు కూడా లేవు. నేను చేసుకునే చికెన్ అయితే అయిపోయింది. బాగా ఆకలి కానీ నాకైతే. బాగా చేసినారు. మటన్ బీన్స్ భలే ఉన్నది టేస్ట్. మేడంకి అయితే చెప్పేసిన ఏడ దొరకలా మేడం లైట్లని. సో అన్నం తినేసి కొద్దిసేపు పడుకోవాలా. బాగా అలిసిపోయినా, బాగా నిద్రపోయి ఇప్పుడే లేచిన. మేడం అయితే కాల్ చేసింది, బండి స్టార్ట్ చేసి బయటికి పోవాలి 2 నిమిషాల్లోనే. ఆడిపోతుందంటే నేను రీసెంట్గా ఒక ఇంట్లో ఫంక్షన్కి అయితే పోయింది మేడం అని చెప్పినా కదా. సో ఆ ఇంటికి అయితే పోతుంది. ఆ ఇంట్లో ఎవరో చనిపోయారంట. ఈడేందంటే ఎవరైనా చనిపోయారంటే వరుసగా ఒక వారం రోజుల దాకా వాళ్ళ ఇంటికి పోతూనే ఉంటారు. సో ప్రజెంట్ అయితే బండి స్టార్ట్ చేయమంది. అడిగిపోయినా కూడా మేడము ఎక్కువసేపు అయితే ఉండదు, బిన్న వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వస్తే మన డ్యూటీలు కంప్లీట్ అయిపోతాయి. చలో చెప్పినా కదా, సేమ్ లొకేషన్. ఎవరో చనిపోయారు, ఇంకొక వారం రోజులు కంటిన్యూ ఇక్కడికి వస్తారు. ఇంకా మేడం వచ్చేందరికి మనము కార్లో వెయిట్ చేయాలా. తర్వాత కొంపకి చెక్కేయడమే. 1 గంట, 1.5 గంట కల్లా వచ్చేస్తాను మేడము. మొత్తానికి బిన్న అయితే వచ్చేసినాము. 8 కల్లా వచ్చేసినాము. నిన్న కూడా పోయిందంట మా మేడము. నిన్న నేను ఇట్లా మార్కెట్ పోయినా కదా, మా మేడం అయితే BMW వేసుకొని పోయిందంట. ఇంకా ఈరోజు అన్నం అయితే పెట్టినారు ఆడ.
ఇంక ఈరోజు లాస్ట్ రోజు లేకపోతే ఎట్టో తెలీదు, మళ్ళీ రేపు పోతారో తెలీదు. ప్రస్తుతానికైతే వచ్చేసినాము. ఇంకా మా పని మనిషికి ఫోన్ చేసి ఏమన్నా అన్నం ఇస్తే తీసుకునేది, లేదంటే గుడ్డో వేసుకొని తినేది. అన్నం ఈయన ఫోన్ చేస్తే ఇప్పుడే వేడివేడిగా కప్ కేక్ అయితే చేసినారు. ఇంకట్టే నిన్న తెచ్చిన సామాన్లలో కరపచ్చకాయ అయితే కోసిచ్చారు. చల్లగా ఉంటుంది. అన్నం ఇస్తా అని చెప్పింది. మధ్యాహ్నం ఇచ్చిన అన్నమే అంట, మధ్యాహ్నం ఇచ్చిన కూరే అంట. తెచ్చుకుందాము. ఈ కప్ కేకు ఇప్పుడే చేసినట్టున్నారు, వేడివేడిగా ఉంది. తోఫిక్ బాయ్కి ఒకటి అయితే ఇద్దాము. తోఫిక్ బాయ్ తుమారే లియే షర్ట్ ఇంతకుముందు తెచ్చుకున్నాం కదా, అవి అయితే టెస్ట్ చేస్తున్నాడు. అచ్చా ఆగయా मेरा भी अच्छा है ना ये खाओ केक है कलस मैं वो आ जाओ ना। नहीं वो खाना दिएगा देखो क्या खाना दिएगा बाद में आएगा ఎంత కూర ఇచ్చినారో. ఒకరో కూర ఏమో అంటే ఒకరో అన్నం ఇచ్చింది, ఒకరో కూర అంటే పెద్ద కూర ఇచ్చింది, పెద్ద గిన్నెకే. దీంట్లో మటన్ ముక్కలు ఏమి ఎక్కువగా ఉండవు, అంతా బీన్స్ ముక్కలే ఉన్నాయి. మిగిలినటండి నాకు ఇచ్చేట్టున్నారు బీన్స్ ముక్కలు. మటన్ ముక్కలన్నీ ఏర్పంచుకొని తినేసేట్టున్నారు. సర్లే అర్థం, ఈ రోజుకి బీన్సే మటన్ అనుకొని తినాల, తప్పదు. మనం కూడా ఈ మటన్ ఏర్పంచుకుందాం దీంట్లో. చూసినారు కదా, మధ్యాహ్నం ఇచ్చిందే సేమ్ టు సేమ్ మెక్కేద్దాం.